కొబ్బరి బొండం ఇది ఎలకల మందు మంచి కాంబినేషన్ తలవ చేస్తుంది. ఆగండి, చాకలిది బట్టలు పట్టుకుపోయిందని విషం తాగి చేస్తారా? నాకు అన్యాయం చేయకండి. ఆస్తి కాగితాలు ఎక్కడున్నాయి చెప్పి ఆ తర్వాత తాగి చావండి. నుదుటి మీద బొట్టు కూడా మోయలేందానా? ఇది నేను తాగి చావడానికి కాదే, దాన్ని ఆ కుర్రదయ్యాన్ని చంపడానికి. నాన్న, ఇది నిజం ఎలకల మందేనా? ఓసారి తాగి చూడు. తాగితే చేస్తావే. మీరిద్దరూ ఇక్కడే ఉంటాయి, నేను దానికి బొండామిస్తాయి, అది తాగుతాయి. అప్పుడు దాని నోట్లోంచి నురగాలు వస్తాయి. సూపర్ ఇల్లా నురగాలు. వేసిన డాన్స్ చాలా ఇంకెళ్ళనే. డాన్స్ చేసి అలసిపోయావు. ఎందా ఏంటది? ఇతికేవాడి పాలు అన్నావుగా, కొంపలో ఒక పాల సుక్క కూడా లేదు. అందుకే బొండం చెలిపి తెచ్చాను, తీసుకో. నేను తాగను. తాగకపోతే చస్తావు. ఇంటికి వచ్చిన గెస్ట్ దయ్యమైనా సరే తరిమేసే వరకు తిండి పెట్టడం మా పాలసీ. వెదవా వెదవన్నర వెదవా, నేను గెస్ట్రా తోడి వెదవా. నన్ను దెయ్యం ఉంటావురా సన్నాసి వెదవా. పింజరి పింజరి కత్తరి బొత్తరి వెదవలకే వెదవా. థ్యాంక్ యూ. దీంట్లో ఎలకల మంది ఏమైనా కలిపా? అయ్య బాబు, నీకెలా తెలిసిపోయింది? అంకుల్, దీంట్లో కాస్త పనద్దారు కలిపితే బాగుంటుందా? వేసే తెచ్చా. కొబ్బరి బొండం మీద చిన్న డౌట్ వచ్చి నేనే రప్పించా. మీరా ఇటు వచ్చారేంటి? బాత్రూమ్కి వెళ్దామని. ఏంటోరే, నువ్వు ఇంజనీర్వా? ఎన్ని డ్యాములు కట్టావు? అదే, ఇది సౌండ్ ఇంజనీర్ అండి. ఓహో, నీ పేరేంటి? శ్రీలవతండి. పవిడి సర్దుకుంటున్నావేంటి? అదే, ఊరికేనండి. చీర ఎక్కడ కొన్నావు? ఏం ప్రశ్నలండి? ఇంట్లో కూర ఏం చేసావు? జరుగుతారండి. కాంచనమాల ఎవరు? నేనేనండి. ఓకే 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 ఓకే. చూడు కాంచనమాల, ఈ కొబ్బరి బొండం ఎవరికి? మీకేనండి. ఈ బొండం మాత్రం మీరు తాకండి. తాగితే ఏమవుద్ది? ఇందులో మందు కలిపేయండి. ఎలకల ముందు పొరపాటు పందరం పోయి టెన్షన్ ఎందుకు? టెన్షన్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ మైండ్. ఈ బొండం మాత్రం తాకండి. మీ కాళ్ళు పెట్టుకుంటారు, మీ కర్ర పెట్టుకుంటారు, మీ బెల్ట్ పెట్టుకుంటారు. ఈ బొండం మాత్రం తాగొద్దు. యాదవ్ గొడవ అని 50 ఎకరాల కొబ్బరితో పెట్టుకుని ఎస్ఐ గారికి బొండం ఇవ్వడానికి యాదవ్ కక్కుర్తే ఇవ్వకండి. ఎవడికి ఇవ్వకండి. మీరే తాగి ఆయనకి ఇవ్వక మీరు దాకా ఏం చేద్దామని. ఈ బొండం ఎవరూ తాగదు, బయట పారేద్దాం. చూసారా శేఖరు, అందరూ ఎలకల మందు కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు? అబద్ధం అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్ కి అర్థం అది కాదు. దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసమో తాగేసి కక్కేద్దరు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే, తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును, నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడుకాయలు ఉన్నాయి. ఇంట్లో కుంకుడుకాయలు లేవే? బాబు ఎస్ఐ గారు బుద్ధి కట్టి పని చేశారు. నా కడుపు మీద తల్లి చిన్నగా ఎక్కించేయండి బాబు. కడుపు తల్లి. నువ్వు తాగింది ఎలకల మందు కాదు, పందారు నీళ్ళు. అవును, దాంట్లో ఎలకల మందు తీసేసి నేనే పంచదార కలిపాను. అమ్మయ్యా అమ్మయ్యా ఏంట్రా? ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి చెవ కుట్టినా ముళ్ళు గుచ్చుకున్నా నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే, అర్థమైందా? గీతలు తొక్కిస్తున్నావు. నేనేం తొక్కట్లేదు. తొక్కట్లేదే? అమ్మేంటి అమ్మేంటి? నా కూతురు చంపేస్తుందిరా నాయన. ఒరే అదిగా, దాన్ని కొట్టేస్తుంటే ఏం చేస్తున్నావురా? చూస్తున్నాను. ఏటే మరి కులిపీకి లేదా కొట్టరాటే? అమ్మాయి గారు కొట్టండి. దీని ఒంటి మీద చెయ్యేసావో నీ పీక కొరకేస్తాను. ఇదిగమ్మా, జీడిపప్పు వేసి ఉప్మా. ఇంకా ఎక్కడే నిలబడ్డావేంటి? పెళ్లిళ్ళ పళ్ళాలు మోసేదాలాగా. టిఫినీలు ఇచ్చిన తర్వాత వెళ్ళి కాఫీలు అట్రావని తెలీదా? వెళ్ళా. ఏంటి, నీకు కాఫీలు టిఫినీలు సప్లై చేసేదానిలా కనబడుతున్నానా? అంతేకాదు ఆంటీ, నా చీరలు లంగాలు కూడా ఉతకాలి. మరి ఏమండి? ఆగిపో అంతే. నీకు ఆ పంచేట్రా, దానికి అంచేటి.
నువ్వేమైనా పెద్ద పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా లేకపోతే చిన్నరాయుడు సినిమాలో వెంకటేష్ అనుకుంటున్నావా? సంపెత్తనరే రేపటి నుంచి తుండుగుడ్డ కట్టు. తుండుగుడ్డ కొబ్బరికాయలు కూడా ఒలిపిస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందట్రా. ఏం చూసుకున్నా నీకు పోజు. నా 500 ఎకరాల పొలం చూసుకుని 6 ఎకరం ఇల్లు చూసుకుంటా. నీ 500 ఎకరాలు నా 500 ఎకరాలు సంపెత్తనరే. ఎస్ఐ భయంకర్ని పీలుస్తా. ఇయ్యటే నువ్వు ఎస్ఐ భయం కనిపిస్తే నేను భయపడిపోవాలనుకున్నా. నేను ఎస్పీ భయం కనిపిస్తా. అచ్చా గట్లొస్తున్నావు. అవి ఇలా మార్చేసిన అవు గట్లనే వస్తా. అప్పుడైతే నేను కోరమీసం వీరదాసుని పిలుస్తా. కోరమీసం వీరదాస ఆడేవాడు మా బావా ఏం చేస్తాడు? అడుక్కు తింటాడా? కాదు, పడుక్కుని తింటాడు. ఎక్కడా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇప్పుడే లెటర్ రాస్తా. అబ్బా, నేను బాత్రూమ్కి వెళ్తున్నా. వీరదాసు బావా, నువ్వు పూటుగా తిని నీటుగా తొంగుంటున్నావు. నేను ఇక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నానో నీకేం తెలుసు? ఈ అప్పలకొండగాడు నన్నేనా? నిన్నే. నాకు విషం కలిపి తాగించబోయాడు. ఎదవ చివరికి ఆడే తాగేసాడు. అప్పుడు ఎదవాకి ఎదవా అని దాని ఇష్టానికి రాసేసింది. నేను వద్దు వద్దు అంటుంటే 9 మర్డర్లు చేసావు. నేను కావాలి అంటే నా కోసం ఒక్క మర్డర్ చేయలేవా? జైలు అసలు కోరికొచ్చాయి. ఈ అప్పలకొండగాడి బుర్ర పంపలు కొట్టి కొబ్బరికాయల గొరపంతో కడుపులో కసాపిసా పొడిచి ఇట్లు నీ బరదలు ఓరలా 500 ఎకరాల పొలం అరెకర వెళ్ళు. నేను వస్తున్నా. మేము పెడుతున్నాం. అప్పలకొండ దారికి సాపు. నానా మనం ఉత్తరం చదివినట్టు దానికి తెలీదు. అది ఏటన్నా అమ్మాయి గారు చూసి కొట్టావా చూడకుండా కొట్టావా? చూసే కొట్టాను. అది తెలుసుకుందామనే. అదిగా అమ్మా. ఇదే అబ్బాయిరా. అలాగేనండి. రే అది నాకు ఇచ్చారా? నేను వేసేస్తాను. ఏట చేస్తారు సర్దిగుళ్ళు ఉల్లిపాయ మీరు కాదు మోపు చేయద్దు. సరిగుడ్డు వేసి తొంగండి. అదేమంటే నిన్నేసేస్తాను. రానండి. రమ్మన్నప్పుడు రా. ఏటండి ఇది? మీరెంత ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా? అంటే ఫ్యామిలీ లేడీస్ మర్డర్స్ కూడా చేస్తారా? మర్డర్స్ ఏంటండి? ఏంటా ఇందాక నువ్వు గుణపెట్టి చంపైపోయా చూడు అది. ఏంటి మా ఆవిడ ఈయన్ని చంపేయడమా? గుణపు పట్టుకెళ్ళి పొలంలో తేగలు తొలుకురారా అన్న కూడా చంపేయడమేనా? తేగలా? మేనల్లోనా? రాసుకోరా మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా, మీరు ఇలా వచ్చారండి? భయంకర నువ్వు ఎక్కడున్నావేంటి? మరి పోస్టింగ్ ఎక్కడైతే ఇంకెక్కడ ఉంటా? ఏంటి పురుటుకొచ్చావా? పురుడా? మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు, నీ చెవిలో తీసాను, చెవిలో పెట్టు. ఇప్పుడు చెప్పండి. ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్లమందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటాడు అన్నాడంటే ఇదిగా అంతొద్దు, నువ్వు ఆగు. మీరు వెళ్ళి కారులో కూర్చోండి. ఏమన్నా అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. ఇవే కరెక్ట్. ఉండు, వీడికో 2 మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవ. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంక నాకుపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ మొక్క చెప్పడానికి వచ్చాను, వస్తాను. బావగారు, బావగారు, బావగారు లేదు.
ముందు గుణపం సంగతి తెలుసు. ఏంటి గుణపం? ఏడు గుణపం? గుణపం గుణపం అగ మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాండి. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాండి. ఏం చేద్దాం మరి? కొడదండి. ఇక్కడ స్టేషన్ లోనా? ఇక్కడ ఇక్కడేనా? ఆ. ఇలా వచ్చే హరి హరి నారాయణు ఓ, అది నా కదలక అది నారాయణు అదోగోళ ఈ మాత్రాన్ని చచ్చిపోతారేంటి? మతి చూతి లేకుండా కొట్టుకున్న వాళ్ళు మెతికెళ్తారేంటి? దెబ్బ మీద పడిపోగలదు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తున్నావుంటా? జోకులు జోకులు, 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 జోకులు. చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటేస్తాను. అయ్యగారు నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసి వస్తాను. కొంపం జాగ్రత్త కనిపెట్టాను. ఒరే తొట్ట ఆగరా, ఒరే ఆదిగా ఆగమంటుంటే. అమ్మా నేను ఆగను. అయితే నువ్వు లాగేసుకుంటావు. నేను దొరుకుతాను ఏంటి? ఏదో ఫోటోలు ఇవ్వకు, ఫేస్ నెగటివ్ అయిపోద్ది. వెళ్ళి ఇక్కడి నుంచి. అదేం సెట్రో బాయ్ రాసిన ఉత్తరం అలా సింపేస్తున్నావు? బాయ్యా ఎవడాడు? ఇంకెవరో కోరమేసి ఎరదాస్ బాయా. ఆడెవడో నాకేం తెలుసు. పేపర్లో ఎవడో దొంగ పేరు చూసి అలా కూసా. అప్పలకొండని భయపెట్టడానికి. నిజమా? ఈ నిజం మన ఇద్దరి మధ్యన ఉండాలి. ప్రాణం బొద్దు బయటకు వస్తుందటి. ఏమిటండి ముత్యాల ముగ్గులో ముక్కామల టైపులో ఆలోచిస్తున్నారు? ముక్కామల టైపులో కాదే, రావు గోపాలరావు టైపులో. తల్లి సిగదరగా 500 ఎకరాల పొలం, 6 ఎకరం ఇల్లు. ఎవరితో అప్పల నరసం వచ్చడిగితే అప్పనంగా ఇచ్చేస్తాడంటే ఈ అప్పలకొండ. ఆ పొలం నాదిరో, ఈ ఇల్లు నాదిరో, ఆ వీధి నాదిరో, ఈ హాలు నాదిరో, ఆ గోడ నాది, మేకు నాది, పంచ నాది, మిషన్ నాది. ఈ పోరేందిరో దీని దూకుడేందిరో, ఈ పోరేందిరో దీని దూకుడేందిరో. అది దాని భావం తెస్తే నేను దీని భావం తెస్తా. నా చెల్లెలి కొడుకు రామ్ పండుని తీసుకొస్తా. ఇదేంట్రా ఇలా ఇరుక్కున్నావు? వీడు మేనలుడుస్తూ మన పరిస్థితి ఏంటి? నీకేం భయం లేదు సెట్రో. ఆడు మేనలుడు ఎలా ఉంటాడు ఆడికి తెలీదు. ఇంతప్పుడు చూశాడు. ఆడిప్పుడు ఎంత అయిపోయి ఉంటాడు. చిన్నప్పుడే గొడవలో. పైగా ఆడి మేనలుడే వచ్చినా ఈడే కోరమేసి ఈరదాస్ అని చెప్పి అప్పల కూడా గడిచేది ఎరగొట్టించేస్తాను. బాబు నువ్వు పని చేయరా. నువ్వు ఆ మాట చెప్పాలేటి? నీకోసం నేను ఆ మాత్రం చేయనేటి? నేను వెళ్ళను మాత, వెళ్ళను. అఖండ కోకలపాలెం ఫైల్మానైన మా జనకులనే తోలనాడినాడుగా ఆ నా దుష్టమేనమామ. ఎంత మదమెంత కంట కావరం, ఎంత పొగరు. ఏనాటికైనా అంతకంత ప్రతీకారం ఆచరించి ఆ ఇంటి అప్పలకొండని ఇంటితో సహా చుట్టి కట్ట కట్టి నేల మట్టు పెట్టకున్నా నేను చిక్కాల బుజ్జయ్య కొడుకు రాంపొండునే కాదు. చాలే నోర్మి. మీ నాన్న నాకు సౌతిని తెచ్చినందుకేగా మా అన్నయ్య నాకు కాకుండా పోయాడు. ఇన్నాళ్ళకైనా అదృష్టం బాగుండి ఆడంతటా ఆడే ఉత్తరం రాశాడు. ఏడిశాడు పిసినారి ఎదవ. పావలా పెట్టి ఉత్తరం రాశాడు గాని 10 రూపాయలు పెట్టి టెలిగ్రామ్ ఇచ్చాడా? నేను వెళ్ళను. ఎల్లకి ఇక్కడ ఏం చేస్తావు? ఏదో నాటకాలు, కుస్తీ పొట్లును. చూడు, అక్కడికి వెళితే చక్కగా వ్యవసాయంలో పెడతాడు. వాళ్ళు పొలం ఉంది నాన్న. అటులైన మీ మాట మన్నించి మేము కొంత చింతించి తల పంకించి సంచి దిమ్మరించి మాకెన్ని వస్త్రములున్నాయో వీక్షించి మా ప్రయాణ యుక్తాయుక్తములు నిర్ణయించి ఎహని ఏదో బా సాపు పెట్టి సర్దుకు బయలుదేరి ముందు. అటులనే మాత. ఎవరాడే? ఒకవేళ నా మేనలు రాంపండి అంటవా? కొంప తీసి కోరమేసి ఈరదాసేమో. ఆడేనంటవా? ఆ, అయితే నేను వెళ్ళి జనాన్ని మోపు చేసుకొస్తాను. ఆ. నువ్వు వెళ్ళి ఆడవునో కాదు తెలుసుగా. అలాగే. ఆగా ఎక్కడికి వెళ్తారా? ఇంటి అప్పలకొండ ఇంటికి. ఆడింటితో నీకేం పని? ఆ నన్ను నా బ్యాగ్ని ఆడింట్లో పెట్టుకుందామని. ఆడెందుకు ఎట్టుకుని ఎత్తాడు? ఆ నా మావ గనక. అంటే ఈ రాంపండుగాడు అనమాట. ఈడే కోరమేసి ఈరదాస్ అని అప్పలకొండతో చెప్పి ఆడు రౌడీల చేత ఈ ఎరకొట్టించేసి ఇద్దరి మధ్యన పిట్టింగ్ పెట్టేసాం అనుకో. అయితే నువ్వు వాడు మేనలుడు అనమాట. అవును. అయితే కళ్ళు మూసుకొని దేవుని తెలుసుకో. ఎందుకు? మూసుకోమంటుంటే ఎందుకంటే మూసుకోమంటలా.
ఏడీడు ఇంకా రాలేదిటి ఏమిటో నా అనుమానమే నిజమైంది. ఆడు కోరమేసం ఎర్రాతే ఆడితే నీకంత ఆనందం ఎందుకురా? ఆ ఊరికలే మీతో నవ్వినా కోలే ఏడ్చినా కోలే. ముందు ఆడు సంగతి చూడండి. ఏసేయండి రాయనే. అయ్యి బాబోయ్. లాభం లేదండి, ఇక నేను కలుగు చేసుకోవాల్సిందే. శబ్బాష్ అది అది ఇవాళ నువ్వు సొట్టోడు అనిపించట్లా, మగవాడు అనిపిస్తున్నావు. వెళ్ళి చెట్టగొట్టే యాదవని మీ ఏలో సరే ఇవ్వండి. కొట్టేట్టుకుంటా ఎట్టుకో. ఎత్తండి ఏరతలకా. ఎరా ఒళ్ళు ఎలా ఉంది? రౌడీలను కూడా చూడకుండా సీత కూడా ఎత్తనావు ఏంట్రా? ఏంటి కొడతావా? కొట్టు కొట్టు చూద్దాం. అయ్ బాబోయ్, మీరు కొట్టాల్సింది నన్ను కదండి, ఆ అప్పలకొండగండి. మీకు ఏ పాత గొడవలు ఉన్నాయట కదా, అందుకని మిమ్మల్ని ఊరు రప్పించి ఆడు మనుషుల చేత కొట్టిస్తాను. ఆ ఎదవ ఇంత కుట్ర పన్నాడా? ఎక్కడ రాడు? అప్పలకొండ గారు మిమ్మల్ని పిలుస్తున్నాడు. నాన్న నీ అబ్బా